lakhs డ్రా చేశాను. అందులో 1 lakh నా బ్యాగ్లో. అదే ఎందుకంటే రూమ్లో ఎవ్వరు లేరు. ఒకటి ముందు థెఫ్ట్ జరిగింది. థెఫ్ట్ గురించి ఎంక్వైరీ చేసేటప్పటికి తను ఇదంతా రచ్చ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 36 నెలల శాలరీ కావాలని డిమాండ్ చేస్తుంది. అది వీ హ్యావ్ ఇట్ ఆన్ రికార్డ్. సో దీంతో ఇవన్నీ చూస్తుంటే తను అమౌంట్ ఆ రూమ్లో ఇంకెవరు లేరు కాబట్టి తనే తీసింది అమౌంట్. అది రూఢిగా తెలుస్తుంది మాకు. ఇంకొకటి ఇప్పుడు ఇలా బ్లాక్మెయిల్ చేయడం, దాన్ని బట్టి ముందు నుంచి తనేమో ఇలా ప్లాన్ చేసుకునే వచ్చింది. అంతకుముందు ముందు అసలు ఇంక్రిమెంట్ ప్రసక్తి లేనే లేదు. తను ప్రశ్న చెప్పిన దాంట్లో తను ఇంక్రిమెంట్ని అడిగితే అప్పుడు నేనేమో సెక్సువల్ అడ్వాన్సెస్ చేశాను, తర్వాత ఇంక్రిమెంట్ ఇవ్వడానికేమో ఈ సెక్సువల్ హెరాస్మెంట్ చేశాను అని అన్నది. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే తను చేరింది December 2025. సాధారణంగా ఏ కంపెనీ అయినా సరే 1 year తర్వాత ఇంక్రిమెంట్ వస్తుంది. దానికి ఇంక్రిమెంట్ వచ్చే ప్రసక్తే లేదు. సో దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఎటువంటి మనిషి. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాం. అదే 2 లక్షలు కాదండి, 4.5 lakhs నేను డ్రా చేశాను బ్యాంక్ నుంచి. అమౌంట్ సోర్స్ కూడా చెప్తున్నాను. నేను బ్యాంక్ నుంచి డ్రా చేశాను నా అకౌంట్ నుంచి. తర్వాత తిరుపతి వెళ్ళాము. వచ్చిన తర్వాత నా బ్యాగ్లో 1 lakh ఉన్నది. ఆ 1 lakh మిస్సింగ్. ఆమె ఒక్కతే ఆఫీస్లో ఉంది. ఆమె ఒక్కడే తీయడానికి ఆస్కారం ఉంది. తర్వాత మేము ఏమైందని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే తనంత రెచ్చిపోయి అంత గొడవ పెట్టుకొని మా అందరి మీద ఇలా చేయాల్సిన అవసరం ఏమున్నది. ఇంకొకటి కేసు కూడా తీసుకెళ్ళిపోయారు. నా ఆఫీస్ కేసు, ఇంపార్టెంట్ కబోర్డ్ కేసు, ఫైల్స్ అన్నీ ఉన్న కేసు మొత్తం అన్నీ తను తీసుకెళ్ళిపోయింది. పోలీసులు చెప్పారు, లేదమ్మా కేసు ఇచ్చేయి, అది కంపెనీ ప్రాపర్టీ. లేదు ఇవ్వను అన్నది. పోనీ మాకే నెయ్యు, మేము పోలీస్ స్టేషన్లో పెడతాం, అంతేకాని నువ్వు తీసుకెళ్ళకూడదు కంపెనీ ప్రాపర్టీ అని వాళ్ళు చెప్తే లేదు ఇవ్వను అని తీసుకెళ్ళిపోయారు. ఆమె చూడండి, లేదు జూలై మిడ్ జూలై నుంచి, టు బి ప్రెసైజ్ 8th July నుంచి నా ఆఫీస్లో ఆవిడ మేనేజర్గా ఉంటుంది, సెక్రటరీగా ఉంటుంది. అంతకుముందు కాదు. సో జస్ట్ 1 month అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మా అఫీషియల్స్ ఉన్నారు, మా సెక్యూరిటీ మేనేజర్ ఉన్నారు, రండి. ఆయన ఎక్స్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్. ఆయన ఎలాగా హెరాస్ చేస్తుందో, ఎలా టార్చర్ చేస్తుందో ఆయన చెప్తారు. చెప్పండి.